అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో మరి ఈ నెల మార్చ్ 26వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. మరి జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ముందు మరి తప్పక పాల్గొనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కదిలించినై ఉన్నారు. ఆత్మీకంగా మనల్ని బలపరిచినై ఉన్నారు. చాలా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కదండి. మరి ఆత్మీయ జీవితాల్లో మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకపోతే మన బ్రతుకి ఒక అర్థము లేదు. మనం ఇంకనూ స్థిరపడాలి, బలపరచబడాలి. మరి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అంటే దేవుని బలమైన మాటలు మనకు ఎంతో అవసరం. మరి దేవుని బలమైన మాటల ద్వారా ఆయన మనలందరినీ కూడా బలపరిచినై ఉన్నారు. స్వస్థత విడుదల ఆరాధనలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినై ఉన్నారు. బలహీనతంగా ఉన్నారేమో, మరి దేవుడు మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నారేమో, ఆ అనారోగ్యము నుంచి దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతున్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని ఆత్మీకంగా బలపరిచే ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. మర్చిపోకండి, మార్చ్ 26వ తారీఖు మంగళవారము ఉదయం 10 గంటలకి కందుకూరి కళ్యాణ మండపము అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితాలలో మనల్ని చాలా గొప్పగా నడిపిస్తూ ఉన్నారు. చాలా సార్లు సమస్యల్ని బట్టి మనం పడిపోతున్నప్పుడు, చెదిరిపోతున్నప్పుడు, ఆగిపోతున్నప్పుడు, మరి భయపడుతున్న సమయంలో దేవుడు ఎంతగానో తన మాటల ద్వారా బలపరుస్తూ తిరిగి మన జీవితాలను కడుతూ ఉన్నారు కదండి. మరి ఇప్పటికే మీ సాక్ష్యాలను మేము వింటూ ఉన్నాం. మీరు ఇస్తున్న సాక్ష్యాల ద్వారా ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. మరి ఎంతో మంది జీవితాలు మరి చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాయి. ఒకప్పుడు పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనంగా జీవించడం ప్రారంభిస్తున్నారు. మరి ఇదే కదా దేవునికి కావాల్సింది. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మరి ఆయన మాటలు మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనము. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాక. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మీరు విశ్వసించినట్లే మరి మీకు జరుగును గాక, అవును కాక అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసము కూర్చి దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు కదండి. మీరు విశ్వసించినట్లే మీకు అవును కాక అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అవును కాక అంటే ఖచ్చితంగా అది దేవుడు మాట్లాడినప్పుడు మరి ఖచ్చితంగా ఆయన మాట ద్వారా అది జరుగుతూ ఉంది కదండి. మరి మన జీవితంలో దేవుని మాటలు మరి మన జీవితాల్లో మరి నింపబడాలి అంటే, దేవుడు మనకు అనుమతిని ఇవ్వాలి అంటే ప్రతి దానిపైన మన జీవితాల్లో మనకు ఏముండాలంటే విశ్వాసము. ఆమేన్. చూడండి, చాలా మంది జీవితాల్లో విశ్వాసం ఉండదండి. విశ్వాసం లేని భక్తి చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ పనికి మాలిన భక్తి, పనికిరాని భక్తి చేస్తూ ఉంటారు కదండి. భక్తి ఒకటి ఉంటే సరిపోదండి. ప్రతి ఒక్కరి జీవితంలో భయము కూడా ఉండాలి. భయము భక్తి కలిగిన వారు ఖచ్చితంగా చక్కగా నడిపించబడతారు. ఈ రోజున విశ్వాసము లేని వారిగా ఉంటూ ఎంత చక్కగా దేవుని పరిచర్లో ముందుకు వెళ్ళినా, అద్భుతంగా వాక్యము చెప్పినా, లేకపోతే అద్భుతంగా మరి చాలా టాలెంట్స్ని చూపించుకుంటున్నా, నువ్వు ఎలాంటి మంచి జ్ఞానము కలిగిన వ్యక్తివైనా క్రైస్తవ జీవితంలో నీకంటూ విశ్వాసం ఉండాలి. ఎందుకో తెలుసా? నీ జీవితంలో దేవుని మహిమను చూడాలి అంటే, దేవుని కార్యాలు చూడాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ సహోదర సహోదరి, చాలా మంది చెప్తూ ఉంటారు, కొన్ని ఏళ్ళ తడపడి ప్రార్థన చేస్తున్నానండి, నా జీవితం ఇంకా ఇలానే ఉంది అని అంటూ ఉంటారు. నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని అంటూ ఉంటారు. ఎందుకు అలా మరి మీ జీవితాల్లో అవన్నీ జరుగుతున్నాయో తెలుసా? ఈ రోజున
విశ్వాసము లేని వారిగా ఉన్నారు కాబట్టి దేవుని మహిమను చూడలేకపోతూ ఉన్నారు. గుడ్డితనములో మరి కళ్ళు మూసుకొని పోయినట్లుగా మన జీవితాల్లో విశ్వాసము లేకుండా నువ్వెంత కాలము ప్రయాణించినా మరి గుడ్డితనంలో ఉన్నట్టే. ఈ రోజున దేవుని మహిమను చూడాలని ఆసక్తి ఉందా? దేవుని కార్యాలని జీవితంలో చూడాలని ఆశ కలిగి ఉన్నావా ప్రియ సహోదర సహోదరి? మరి నీ జీవితంలో ఏముండాలంటే విశ్వాసము. ఒకవేళ పిల్లలు లేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, వివాహం జరిగి కొన్ని ఏళ్ల తరబడిగా నీ జీవితము ఉందేమో, చాలా అనరాని మాటల్ని నువ్వు వింటున్నావేమో ఇతరుల ద్వారా. కానీ ఎప్పుడైతే నీవు మరి ప్రార్థన చేస్తూ ప్రార్థనతో పాటు విశ్వసించిన కుమార్తెవైతే అద్భుతమైన కార్యం నీ జీవితంలో చూస్తాము. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకంటూ ఒక నిరీక్షణ విశ్వాసం ఉండాలి. నా దేవుడు ఖచ్చితంగా నా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, తగిన కాలంలో తగిన సమయంలో ఆయన ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తారనే విశ్వాసం నీకు ఉండాలి. ఆమె ఎంతమంది మాట్లాడినా, ఎంతమంది విరోధులు ఎన్ని ఆటంకాలు చేసినా నీ విశ్వాసము మీదనే దేవుని కార్యము ఆధారపడుతూ ఉంది. ఆమె మరి ఈ రోజున ఉద్యోగం విషయంలో, వివాహం విషయంలో, ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల్లో, కోర్ట్ కేసెస్ విషయంలో, ఇంకా ఏ పరిస్థితిలో ఏ సమస్యలో నువ్వు మరి నీ జీవితం ఉందో, మరి ఇంకను చాలా విధమైన బాధలు, ఇబ్బందులు, ఇరుకుల మధ్యలో ఉన్నావేమో. మరి దేవుడు ఒక్కటే మాట్లాడుతున్నారు, నీకు విశ్వాసం ఉందా? ఆమేన్. దేవుడు ఖచ్చితంగా జీవితంలో కార్యము చేస్తారనే విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గొప్పవారం అవుతామండి. ఆమేన్. దేవుడు ఒక్కసారి ఆయన నోటితో అవును కాక జరుగును కాక అంటే ఎంతటి మహా అద్భుతాన్ని మన జీవితాల్లో మనం ఇప్పటివరకు చూసి ఉన్నాం కదా. చూడండి, దేవుడు సృష్టి ప్రారంభిస్తున్నప్పుడు ప్రతి విషయంలో జరుగును గాక అనే దేవుడు తన మాటతో, తన నోటితో పలికినప్పుడు సమస్తము జరిగినాయి. అలానే మన జీవితంలో కూడా దేవుని కార్యము జరగాలి అంటే మరి మన జీవితాల్లో విశ్వాసం ఉండాలి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. నామకార్థ క్రైస్తవులుగా, డబ్బా క్రైస్తవులుగా ఇలా మన జీవితాలు ఉండద్దండి. ఊరికే భక్తి మాత్రమే చేస్తూ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా మనం ఉండడానికి వేయలేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులను చెప్పుకుంటూ దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడని క్రైస్తవులుగా ఉండడం దేవునికి ఇష్టము లేదు. అందుకనే ప్రతి విషయంలో నా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఘనమైన కార్యం చేస్తారు. ఎంతమంది ఎంత మాట్లాడినా ఖచ్చితంగా నా దేవుడు నన్ను గొప్పగా ఉంచుతారు అనే విశ్వాసం నీలో నింపబడాలి. ఆమె ఇక్కడ మనం చూసినట్లయితే శతాధిపతి దాసుడు అవునుగాక అని మరి యేసు ప్రభు వారు అన్నప్పుడు శతాధిపతి దాసుడు చక్కని రీతిలో స్వస్థపరచబడ్డారండి. ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి అద్భుతం జరిగింది. ఆమె అలానే మన జీవితాల్లో కూడా మనము దీవించబడాలి అంటే మనకంటూ విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైంది. మరి ఉదయకాల సమయంలో విశ్వాసం కలిగి ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. దేవా, విశ్వాసాన్ని నాలో నింపండి, ఇంకా ప్రార్థించే జీవితాన్ని నాకు దయచేయండి, భయము భక్తి కలిగిన జీవితాన్ని దయచేయండి, నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలిగా నేను నిలబడాలయ్యా అని ప్రార్థన చేయండి. ఆమె ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆమె ఈరోజు మనం విశ్వసిస్తున్నాం కదండి, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, మనకంటూ ఒక గమ్యం ఉంది. మరి జీవ మార్గంలో ఆ పరలోక రాజ్యంలో చేరే వారికి మనం ఉంటామని. ఆమె మరి ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో కూడా మనకంటూ ఒక డెస్టినేషన్ ఉండాలి. అది విశ్వాసము పైన ఆధారపడుతుంది. మనందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కనైన రీతిలో ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం. ఇంకను అయా మీ ఆత్మ కార్యాలు మాలో మీరు జరిగించండి. అయా నామకార్థ క్రైస్తవులుగా మేము ఉండడానికి వీల్లేదు. అయా క్రైస్తవులుగా ఉంటూ నీ శక్తిని ఆశ్రయించని వారిగా మేము ఉండడానికి వీల్లేదు. ప్రభా, ఇదిగోని మీ మహిమను చూడాలంటే మా జీవితంలో విశ్వాసం ఎంతో అవసరం. ఎంతమంది అయితే అవిశ్వాసులుగా బ్రతుకుతున్నారో యేసు పరిశుద్ధ నామంలో ప్రభా, ఇదిగోండి వారి మనోనేత్రాలు తెరవబడును గాక. మీ మాటలు వింటుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యము జరుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి ప్రభా. ఇదిగోండి
ప్రభా ఇదిగోండి విశ్వాసం కలిగిన వ్యక్తులుగా మేము ఉంట కృప చూపించమని వేడుకుంటున్నా. అయా సహాయం చేయండి, అద్భుతం జరిగించండి. ఇంకా ప్రతి విషయంలో అయా మీ సన్నిధిలో ప్రతి దాన్ని కూడా అయా ఇదిగోండి నేర్చుకునే వారంగా మేము ముందుము కాక బ్లెస్ చేయండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. ప్రతి ఆటంకాల పైన విజయం దయచండి. గొప్ప వారకుండా గొప్ప స్థితిలో ఉందరు గాక. ఈరోజు 10th ఎగ్జామ్ రాస్తున్న ప్రభా ఇదిగోండి బిడ్డలందరికీ క్షేమం కలుగును గాక, మంచి ఆరోగ్యం కలుగును గాక, మంచి చదువును కలుగును గాక, జ్ఞానం కలుగును గాక, క్షేమం కలుగును గాక, అభివృద్ధి కలుగును గాక, ఆయా ఇదిగోని విజయం కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అలా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని కలగచేయండి. నెమ్మది శాంతి సమాధానం మీరు కలగచేయండి. అలా ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరి పట్ల మీ దయ మీ కృప మీ కనికరం మెండుకు కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.